ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు కాదు గంట గంటకు ఉత్కంఠంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతుంది. తాజాగా స్వయంగా పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన 2019 శాసనసభ ఎన్నికల్లో గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తానే స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో పవన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన. గత కొంతకాలంగా ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇచ్చారు జనసేనాని. అయితే చాలా మంది ఎంపీగా కూడా పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయినప్పటికీ కొంతమంది పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు కోసం కొన్ని సీట్లు త్యాగం చేసినట్టు ప్రకటించారు. అందులో భాగంగానే పార్టీ కోసం కష్టపడుతున్న వారికి సీట్లు ఇవ్వలేకపోయానన్నారు. పెద్ద మనసుతో వెళ్తే చిన్నవాళ్ళమయ్యాం అని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతామో అర్థమైందన్నారు. ఇదిలా ఉంటే మార్చి 14న టీడీపీ 2వ అభ్యర్థుల జాబితాను మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేసింది. ఇందులో మొత్తం 34 మంది అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు 2వ జాబితా విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రకటించడం పట్ల రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కాగా పవన్ కళ్యాణ్ 2019లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి కాకినాడ ఎంపీగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఇప్పుడు పవన్ స్వయంగా తాను పోటీ చేస్తానని చెప్పారు. తాను 2019 ఎన్నికల్లో తాను తొలుత అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించానన్నారు. ఆ తర్వాత భీమవరం, గాజువాక నుంచి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రచారం ముగిసిన తర్వాత తాను భీమవరంలో ఓడిపోతానని తెలిసిందని చెప్పుకొచ్చారు. అప్పుడే గాజువాకలోనూ ఓడిపోతానని తెలిసిందన్నారు. 2009 నుంచి పిఠాపురంలోనే తాను పోటీ చేయాలని సూచించారని, ఇప్పుడు పోటీకి దిగుతున్నానని స్పష్టం చేశారు. ప్రజారాజ్యం 2009లో పిఠాపురం సీటు గెలుచుకుంది. ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ప్రస్తుత వైసీపీ ఎంపీ వంగ గీత గెలిచారు. ఇప్పుడు వైసీపీ పిఠాపురం బాధ్యతలను వంగ గీతకు అప్పగించారు. గీత ఇప్పటికే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ సీటు ఆశిస్తున్నారు. కొద్ది రోజులుగా స్థానికులే ముద్దు వంట నినాదాలతో అక్కడ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేసిన సమయంలో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో వర్మ ఏకంగా 47,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు ఎన్నికల్లో వర్మ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. పిఠాపురంలో 2,28,206 ఓట్లు కాపు వర్గానికి సంబంధించినవి ఉన్నాయి. ఇతరుల ఓట్లు 91,000 వరకు ఉన్నాయి. మెజార్టీ కాపు వర్గం కావడంతో జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా గెలవడం ఖాయమనే అభిప్రాయం ఉంది. అయితే వర్మకు స్థానికంగా ఉన్న పట్టు, ఆయన సహకారం కీలకం కానుంది. గతంలో ఇక్కడ గెలిచి ఉండటంతో పాటుగా కాపుల్లో కొన్ని వర్గాల మద్దతు గీతకు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పవన్ స్వయంగా పోటీకి దిగుతుండటంతో వైసీపీ ఎలాంటి గేమ్ ఇక్కడ మొదలు పెడతారన్నది ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురం పోరు మరింత ఉత్కంఠ పెంచడం ఖాయంగా కనిపిస్తుంది.